భార్య నా కోసం వచ్చింది, తల్లిదండ్రులను వదులుకొని సమస్తం వదులుకొని నన్ను ప్రేమించి వచ్చింది, నాకు లొంగుందని, లోబడుతుందని, నాకు భయపడుతుందని ఆమె ప్రాణమును నేను పీడించకూడదు, ఆమె ప్రాణమును నేను విసిగించకూడదు. నాకు సాగుతుంది కదా అని సాగింపుడు సాగించుకోకూడదు. పిచ్చిది. ఎవరికి చెప్పుకుంటుంది? ఎవరికి చెప్పుకుంటుంది? నేనే కదా ఆమెకి దిక్కు. నేనే పీడిస్తే, నేనే బాధిస్తే, నేనే అనుమానిస్తే, నేనే క్షోభ పెడితే దానికి దిక్కెవరు? దీనురాలు పాపం చిన్నది, తెలిసి తెలియంది ఎట్లా అని ఆమె పొరపాటు పడిన వేళకు తండ్రి స్థానంలోకి వెళ్ళాలి. ఆమె కృంగిన వేళ ఒక అమ్మ స్థానంలోకి వెళ్ళాలి. పొద్దస్తమానం భర్త అంటే సాగింపుడు అనుకున్నావా? ఏమయ్యా? ఆమె రోగి అయి పడుంటే ఒక వైద్యుని మెట్లోకి వెళ్ళిపోవాలి. ఒక నర్సు వల్ల నువ్వు సేవ చేయాలి. ఎందుకంటే నీ కోసం వచ్చింది సమస్తం వదిలిపెట్టి. నువ్వే లోకం అనుకుంది, నువ్వే ప్రపంచం అనుకుంది. కొట్టినా తిట్టినా భరించి సహించి ప్రేమించి నువ్వు ఎంత ఈ వేధించినా నీ కోసం నిలబడింది. నీకు పిల్లల్ని కానీ ఇచ్చింది, నీకు లైఫ్ని ఇచ్చింది, చాలా చేసింది. తల్లి చేసే సేవ తల్లి చేస్తే, భార్య చేసే సేవ భార్య చేసింది నాయన. కాబట్టి ఏముంది దాని బొంద, దానికి ఏముందని అసలు మనిషే కాదన్నట్టు నువ్వు ఆలోచించొద్దు. ఆమె ఒక రాయి అన్నట్టు ఆలోచించొద్దు. ఆమెకు ఒక హృదయం ఉంది, ఆ గుండెల్లో కూడా ఒక వేదన ఉంది. అది అర్థం చేసుకోవాలి, దగ్గరగా తీసుకోవాలి, మాట్లాడాలి, మనసు విప్పి మాట్లాడాలి. ఆమె ఓపెన్గా అన్ని చెప్పుకునేంత స్వేచ్ఛను నువ్వు ఇవ్వాలి. గుర్తుపెట్టుకో, బాధించొద్దు, ప్రాణాలని బాధించొద్దు. ఏమన్నా ఇబ్బందిగా ఉందా? నేను చెప్పేది అర్థమవుతుందా? ముగియమంటే నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాలి, మార్చుకోవాలి, నడుచుకోవాలి. పీడించొద్దని చెప్తున్నాను. బాధించొద్దు, ఇతరులను వేలు పెట్టి చూపించి తిరస్కరించొద్దు. చెడ్డదాన్ని బట్టి వాళ్ళు అట్లా వీళ్ళట్లని ఎప్పుడు చెడిపోయిన మాటలు మాట్లాడుకోవద్దు. అవి మానేయ్. లోకాభిరామాయణ మాట్లాడటం మానేయ్. లోకములో ఉన్న చెత్త మాట్లాడటం మానేయ్. లోకములో ఉన్న శుద్ధం మాట్లాడటం మానేయ్. వాళ్ళ వీళ్ళ చెడుగులు మాట్లాడటం మానేయ్. అవకాశం ఉన్నంత వరకు దేవుని సంగతులు, 10 మందికి ఉపయోగపడే మాటలు అయ్యే మాట్లాడు. ఇలాగూ నువ్వు చేస్తే ఆశించిన దాన్ని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమ పడిన వానిని తృప్తిపరచిన ఎడల వాడి చేత 1000 రూపాయలు చాకరీ చేయించుకుని 500 ఇచ్చి పంపిస్తాడు. కొంతమంది బుద్ధి, వాడి చేత 1000 రూపాయలు చాకరీ చేపిస్తాడు, ఇడేమో పెద్ద మొత్తం ఇచ్చినట్టు 500 ఇచ్చి పంపిస్తాడు. ఒక్కొక్కళ్ళు ఉంటారు నిన్ను గాల్లే. అక్కడ ఏమని రాశాడో తెలుసా? కష్టపడ్డ వాడికి వాడి కష్టానికి తగినట్టు నువ్వు ఇవ్వాలి, లేకపోతే కేసు రాస్తా అన్నాడు. ఆడే బడి ఉంటాడులే, ఎంతో కొంత ఇత్తనం, ఆడే కడుపు నింపుకుంటాడులే, ఆడే ఉంటాడు సత్తాడులే అన్నట్టు